హాయ్ అండి అందరికీ. మనం 8th క్లాస్కి సంబంధించి హిస్టరీ ఎవ్రీ లెసన్ నుంచి కూడా మనం లెసన్ వైజ్గా బిట్స్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లెసన్ అంతా కూడా కవర్ చేస్తూ మనం బిట్స్ కవర్ చేస్తూ తయారు చేస్తున్నాము. అందులో భాగంగా ఇది 7th లెసన్, స్థానికులను నాగరికుడిగా చేయుట దేశానికి విద్య అందించడం అనే లెసన్ అనమాట 7th. అయితే ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, కంపెనీ వారు స్థాపించినటువంటి సుప్రీంకోర్టులో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమింపబడిన వారు ఎవరు? మరి ఏ సంవత్సరంలో అంటే 1783లో ఈ విలియం జోన్స్ని సుప్రీంకోర్టు జూనియర్ జడ్జిగా నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారతీయ సంస్కృతి వారసత్వంపై ఆసక్తి చూపిన వారు ఎవరు? మరి భారతీయ సంస్కృతి వారసత్వం పైన ఆసక్తి చూపి వీళ్ళు ఏం చేశారంటే భారతీయులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అనువదించడం, ఇంకా ఆంగ్లంలోకి అనువదించడంలో బాగా బిజీ అయిపోయారు అనమాట. ప్రతి ఒక్కటి ఆంగ్లంలోకి అనువదించేయాలి అని బాగా ఆసక్తి చూపి క్షణం కూడా తీరిక లేకుండా వాటిని తర్జుమా చేయడంలోనే, భారతీయ రచనలు కానీ అన్నీ కూడా తర్జుమా చేయడంలోనే బిజీ అయిపోయారు అనమాట వీళ్ళు ముగ్గురు కూడా. వాళ్ళు ఎవరు అంటే ఈ జోన్స్, కోల్బ్రూక్, నతానియల్ హల్హెడ్. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే భారతీయ సంస్కృతి వారసత్వం పైన బాగా ఆసక్తి చూపి వీటిని ఆంగ్లంలోనికి తర్జుమా చేయడంలో బాగా మునిగిపోయి క్షణం కూడా తీరిక లేకుండా గడిపారనమాట. సో పై వారందరూ కూడా. నెక్స్ట్ వన్, పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో చూడండి, పురాతనమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు ఎవరు? మనకి అక్కడ పిక్చర్ దగ్గర ఇచ్చారనమాట. ఈ బిట్టు పిక్చర్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఎవరంటే కోల్బ్రూక్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెన్రీ థామస్ కోల్బ్రూక్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏషియాటిక్ రీసెర్చ్. చూడండి 2 ఇవి, 1 కాదు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ మరియు ఏషియాటిక్ రీసెర్చ్ అనేటటువంటి పత్రికలను ప్రారంభించిన వారు ఎవరు? ఈ 2 రకాల పత్రికలను కూడా ప్రారంభించిన వారు ఎవరంటే విలియం జోన్స్. వీళ్ళిద్దరి సహకారంతో అన్నమాట ప్రారంభించారు. అయితే వీళ్ళిద్దరి సహకారంతో ప్రారంభించారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పై వారందరూ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే, అరబిక్ మరియు పర్షియన్ ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కోల్కతాలో మదర్సా అనేటటువంటి దాన్ని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? వీటిని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? మదర్సాని ఎప్పుడు స్థాపించారంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1781లో. అయితే మదర్సా అంటే ఏంటంటే విద్యను అభ్యసించే, మనకి పర్స్పెక్టివ్స్లో వస్తుంది కదా, విద్యను అభ్యసించే ప్రదేశాన్ని తెలిపేటటువంటి అరబిక్ పదము. ఈ మదర్సా అనేటటువంటిది అరబిక్ పదం అనమాట. విద్యను అభ్యసించే ప్రదేశాన్ని తెలుపుతుంది. అయితే ముస్లిం పాఠశాల లేదా కళాశాల అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది అనమాట, ముస్లింలకు సంబంధించి. నెక్స్ట్ వన్, ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలను. చూడండి, బెనారస్ హిందూ కళాశాల దేన్ని తెలియజేస్తుందంటే ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనం కోసం ఈ బెనారస్ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1791. ఈ 1781 అనేది మదర్సాను స్థాపించారు కోల్కతాలో. ఇది బెనారస్ హిందూ కళాశాల అనేటటువంటిది 1791, 10 years ఆఫ్టర్. నెక్స్ట్ వన్, 1830లో వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నంను స్థాపించినది ఎవరు? 1830లో వారన్ హేస్టింగ్స్ యొక్క స్మారక చిహ్నాన్ని స్థాపించిన వారు ఎవరంటే రిచర్డ్ వెస్ట్ మాకోట్ అనేటటువంటి వ్యక్తి. పిక్చర్ ఇచ్చారు కదా, పిక్చర్ పక్కనే ఉంటుందన్నమాట. 1830లో వారన్ హేస్టింగ్స్ యొక్క స్మారక చిహ్నాన్ని స్థాపించిన వారు ఎవరంటే రిచర్డ్ వెస్ట్ మాకోట్. చూడండి, ఇక్కడ మనకి కూడా ఇక్కడ మిస్టేక్ పడింది. ఏంటంటే ప్రాచ్యవాదులు. ఎవరంటే ప్రాచ్యవాదుల యొక్క విధానాలపై దాడి చేసిన వారు ఎవరు? ఇందులో దాడి చేసిన వారు ఒకరు ఉన్నారన్నమాట. ప్రాచ్యవాదులపై దాడి చేసిన వారు ఎవరు అంటే జేమ్స్ మిల్. ప్రాచ్యవాదులపైన దాడి చేసిన వారు జేమ్స్ మిల్. కోల్కతాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు?
కోల్కతాలో మదర్సా స్థాపించారు కదా, ఎప్పుడు 1781లో. ఈ మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఆసియా భాష మరియు సంస్కృతం నందు పాండిత్యం కలవారు ఎవరు? ఆసియా భాష మరియు సంస్కృతం నందు పాండిత్యం కలిగిన వారు ఎవరు? చూడండి, ఆసియా భాష మరియు సంస్కృతం నందు పాండిత్యం కలిగిన వారినే ప్రాచ్యవాదులు అంటారు. ప్రాచ్యవాదులు అంటారనమాట. ప్రాచీవాదులు కాదు, ప్రాచ్యవాదులు. నెక్స్ట్ వన్, పర్షియన్ చదవగల మరియు రాయగల బోధించగల వ్యక్తిని ఏమంటారు? పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఏమంటారు అంటే మున్షి అంటారనమాట. మున్షి. బ్రిటిష్ వారు భారతీయ హృదయాలలో స్నానం పొందుటకు, వారిని సంతోషపెట్టుటకు, వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదు. చూడండి, భారతీయుల హృదయాల్లో స్నానం పొందడం కోసం వారిని సంతోషపెట్టకూడదు, వాళ్ళు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు, ఇలా అని చెప్పారనమాట. మరి ఇలా ఎవరు చెప్పారు? ఆప్షన్ 1 జేమ్స్ మిల్ చెప్పడం జరిగింది. చూడండి, నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ బోధించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ లార్డ్ మెకాలే మినిట్స్ని ఎప్పుడు జారీ చేశారు? లార్డ్ మెకాలే మినిట్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఆ పేజ్ నెంబర్ 179లో ఒక మేధావుల భాష అని చెప్పేసి ఏ శీర్షికతో ఇచ్చారంటే మేధావుల భాష అనేటటువంటి శీర్షికతో మనకి ఆ లార్డ్ మెకాలే మినిట్స్ అనేటటువంటి దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి వాటిని ఎప్పుడు జారీ చేశారు లార్డ్ మెకాలే మినిట్స్ అంటే ఫిబ్రవరి 2, 1835. నెక్స్ట్ వన్, యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానమవుతుంది. చూడండి, ఈ యూరప్లోని, కానీ మన పెర్స్పెక్టివ్స్లో ఏమంటుందంటే ఒక అరలోని సాహిత్యంతో చూడండి, అందులో ఉండే ఒక అరలోని సాహిత్యంతోనంట మన భారత మరియు అరబిక్ దేశాలు రెండింటి యొక్క మొత్తం సాహిత్యం ఒక అరకి సరిపోతుందని అంటున్నాడు అనమాట. ఒక అరతో సమానమని ఎవరు చెప్పారంటే మెకాలే. మనకి పర్స్పెక్టివ్స్లో కూడా వస్తుంది ఇదే విషయం. 1835 ఆంగ్ల విద్యా చట్టం వీరి సూచనల వలన ఏర్పడింది. ఆంగ్ల విద్యా చట్టం అనేది ఎవరి సూచనల వలన ఏర్పడింది చెప్పండి? లార్డ్ మెకాలే సూచనలు అనుసరించే మనకి ఇక్కడ ఆంగ్ల విద్యా చట్టం అనేటటువంటిది ఏర్పడింది. ఆంగ్ల విద్యా చట్టం ఎప్పుడు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక వీటిని 2 టైప్స్గా ఆలోచించగలగాలి. యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాన్ని నొక్కి చెప్పినది ఎవరు? చెప్పారు నొక్కి చెప్పిందంటే చార్లెస్ వుడ్. యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పింది చార్లెస్ వుడ్. 1854లో భారతదేశ గవర్నర్ జనరల్కి విద్యాపరమైనటువంటి సందేశాన్ని జారీ చేసిన లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డు డైరెక్టర్ల అధ్యక్షుడు ఎవరు? చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డు డైరెక్టర్ల అధ్యక్షుడే ఎవరంటే చార్లెస్ వుడ్. ఈ వుడ్ 1854లో భారతదేశ గవర్నర్ జనరల్కి విద్యాపరమైనటువంటి సందేశాన్ని జారీ చేశారనమాట. నెక్స్ట్ వన్, వుడ్స్ డిస్పాచ్ చేయబడిన సంవత్సరం 1854. భారతదేశంలో ప్రాచ్య విద్యా విధానమును వ్యతిరేకించు వారి యొక్క చివరి విజయంగా దీనిని వర్ణించవచ్చు. చూడండి, ప్రాచ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించేటటువంటి వారి యొక్క చివరి విజయంగా మనం దీనిని వర్ణించవచ్చు. దేనిని అంటే వుడ్స్ డిస్పాచ్ని మనం వర్ణించవచ్చు. ఈ క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్కి అనుగుణంగా ప్రవేశపెట్టబడిన సంస్కరణ కానిది. అయితే విద్యాశాఖలు ఏర్పాటు చేశారు. మరి కోల్కతా, ముంబై, మద్రాసుల్లో మరి విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటయ్యాయి. మరి పాఠశాల విద్యలో కూడా మార్పులు వచ్చాయి. ఈ 4 అనేటటువంటిది వుడ్స్ డిస్పాచ్కి అనుగుణంగా జరిగిందైతే కాదు. వుడ్స్ డిస్పాచ్కి సంబంధం లేనిది. వుడ్స్ డిస్పాచ్ అనుగుణంగా కోల్కతా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన ఏ ఉద్యమ కాలంలో జరిగాయి? చూడండి, ఈ కోల్కతా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన అనేటటువంటిది జరిగింది వుడ్స్ డిస్పాచ్ అనుగుణంగా. మరి ఏ ఉద్యమ కాలంలో జరిగాయి అంటే ఇవి మనకు తెలుసు. ఎప్పుడు జరిగాయి? 1857లోనే కదా జరిగాయి. 1857లోనే ఇవి ఏర్పాటయ్యాయి. సో సిపాయిల తిరుగుబాటు కాలం అన్నమాట. 1818 భారతదేశంలో బ్రిటిష్ వారు మొదటి క్రైస్తవ మిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ ఎప్పుడు అంటే 1818లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సెరంపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అక్కడ పిక్చర్లో కూడా ఇచ్చారనమాట సెరంపూర్. కోల్కత్తాలో ఈ సెరంపూర్ అనేటటువంటి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే అది కోల్కతాకి సమీపంలో అనమాట. కోల్కతాకి సమీపంలో హుగ్లీ నది ఒడ్డిన ఈ సెరంపూర్ అనేటటువంటి దాన్ని సెరంపూర్లోని కోల్కతాకి సమీపంలో హుగ్లీ నది ఒడ్డిన సెరంపూర్కి దగ్గరలో ఈ మొదటి క్రైస్తవ మిషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సెరంపూర్ క్రైస్తవ మిషన్ స్థాపనలో సహకరించినది ఎవరు? సెరంపూర్ క్రైస్తవ మిషన్ యొక్క స్థాపనలో సహకరించినది ఎవరు? ఎవరు అంటే విలియం క్వారీ అనేటటువంటి వ్యక్తి. 1830లో బెంగాల్, బీహార్లలో పాఠశాల పరిస్థితులపై నివేదికను రూపొందించినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు? బెంగాల్, బీహార్లలో పాఠశాల పరిస్థితులపైన నివేదిక రూపొందించినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు? విలియం ఆడమ్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 18వ శతాబ్ద చివరిలో భారతదేశానికి వచ్చి ఒక గ్రామ పాఠశాలను గీసినటువంటి డచ్ చిత్రకారుడు ఎవరు? ఒక పాఠశాలను గీసినటువంటి డచ్ చిత్రకారుడు ఎవరంటే ఫ్రాంకోయిస్ సోల్విన్. ఈ క్రింది వానిలో స్థానిక పాఠశాలల యొక్క స్థితి గురించి అధ్యయనం చేసినది ఎవరు? స్థానిక పాఠశాలల యొక్క స్థితిని గురించి అధ్యయనం చేసినది ఎవరు? మనకి ఈ పేజ్ నెంబర్ 185లోనే స్థానిక పాఠశాలల్లో స్థితిగతులు అని పైన హెడ్డింగ్ ఇచ్చారు. మరి హెడ్డింగ్ పైన నివేదికనిచ్చింది ఎవరు? విలియం ఆడమ్స్ నివేదిక అనమాట. విలియం ఆడమ్స్ నివేదిక స్థానిక పాఠశాలల యొక్క స్థితిని గురించి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది ఎవరంటే విలియం ఆడమ్స్ నివేదిక. క్రింది వానిలో ఆనాటి విద్యా విధానం గురించి విలియం ఆడమ్స్ యొక్క అభిప్రాయం ఏమిటి? మరి ఆనాటి విద్యా విధానం విద్యార్థులు వేరువేరు తరగతులుగా కూడా విభజించబడలేదు. మరి నిర్ణీత రుసుము కానీ, పాఠ్యపుస్తకాలు కానీ, పాఠశాల భవనం కానీ అప్పట్లో లేదు. మరి ధనవంతులు ఎక్కువగా ఫీజులు చెల్లించేవారు, వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఫీజులు చెల్లించేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఆయన నివేదికలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, 1908 అనమాట. 1908 జనవరి 15న 1908 జనవరి 15న బొంబాయిలో అరబిందో ఘోష్ చేసినటువంటి ప్రసంగంలోని అంశం ఏమిటి? 1908లో జనవరి 15న బొంబాయిలో అరబిందో ఘోష్ చేసినటువంటి ప్రసంగంలోని అంశం ఏమిటి? మరి అరబిందో ఘోష్ అటువంటి ప్రసారంలో ఎంత మంచి విషయాలు చెప్పారంటే విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యం అంటాడు. అలాగే ప్రజా బాహుళ్యానికి విద్య అందాలంటే ప్రాంతీయ భాషలోనే విద్యను అందించాలి అంటాడు. మరి విద్యార్థులు కొన్ని ఉపయోగకరమైనటువంటి చేతి పనులు కూడా నేర్చుకోవాలి అంటాడు. సో ఈ 3 విషయాల్ని కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులు కొన్ని ఉపయోగకరమైనటువంటి చేతి పనులు నేర్చుకోవడం ద్వారా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కొంత తక్కువ వేతనంతో కూడినటువంటి ఉపాధిని పొందగలుగుతారు. సో పాఠశాల విద్యలోనే అది చేతి పనులను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి నొక్కి వక్కానించింది ఎవరంటే అరబిందో ఘోష్. మరి ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళే పిల్లలను దాదాపు ఎంత శాతం మంది 13 లేదా 14 ఏళ్లకే మానేస్తున్నారు? 13 లేదా 14 ఏళ్లకే మానేస్తున్నటువంటి పర్సంటేజ్ ఎంత అని అంటున్నారు? 50% అన్నమాట, 50% వరకు. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని అభిప్రాయపడిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చిందని అభిప్రాయపడిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యా విధానం గురించి గాంధీజీ గారి యొక్క అభిప్రాయం కానిదేమిటి? మరి బోధనా మాధ్యమంగా స్థానిక భాషలే ఉండాలి, వారి మాతృభాషలోనే బోధించాలి అంటాడు. మరి చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే వారి మాతృభాషలోనే వారిని పరాయి వారిగా చేసింది అని విమర్శిస్తారనమాట. నెక్స్ట్ వన్, ప్రతి విద్యార్థి కూడా చేతి వృత్తులు నేర్చుకోవాలని చెప్తాడు. వలసవాద విద్యా విధానం భారతీయుల్లో నియోన్నతా భావాన్ని సృష్టిస్తుంది అంటాడు. అలాగే రాజ్యాధిక్య విద్య
ఏమంటున్నారంటే అతను రా పాశ్చాత్య విద్య అనమాట ఇది. పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానానికి ఎక్కువ విలువనిచ్చింది అంటున్నాడు. పాశ్చాత్య విద్య అనేటటువంటిది మౌఖిక జ్ఞానానికి ఎక్కువ విలువ ఇవ్వట్లేదు. రాయడం, చదవడం, రాయడం, చదవడం, రాయడం, చదవడం వాటిపైన ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానానికి ఎక్కువ విలువ ఇవ్వట్లేదు. రాయడం, చదవడానికి ఎక్కువ విలువ ఇచ్చింది అంటాడు. సో ఇక్కడ మనకు అభిప్రాయం కానిది ఏదంటే ఆప్షన్ 4 అనమాట. పాశ్చాత్య అనే దగ్గర రాజ్యాధిక్య అని వచ్చేసింది. పాశ్చాత్య విద్య. నెక్స్ట్ మన 1940లో సాంకేతిక విద్య 1940లో శాంతినికేతన్ వద్ద బాలబాలికల బృందంతో ముచ్చటిస్తున్నటువంటిది వారు ఎవరు? శాంతినికేతన్ వద్ద బాలబాలికల బృందంతో ఎవరెవరు ముచ్చటిస్తున్నారంటే వీళ్ళందరూ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని స్థాపించారు కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ ఉంటారు. వాళ్ళతో పాటు మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ముచ్చటించడం జరుగుతుంది. అక్షరాస్యతే విద్య కాదు, నా ఉద్దేశంలో వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే విద్య. చూడండి, అక్షరాస్యతే విద్య కాదు, నా దృష్టిలో వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే విద్య అని అభిప్రాయపడిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ గారు రచనల నుండి సేకరణ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అందులో ఉంటుందన్నమాట ఇది. ప్రతి చేతి వృత్తిని ఎప్పటిలాగే యాంత్రికంగా బోధించరాదు, శాస్త్రీయంగా బోధించాలి. ప్రతి విద్యార్థి ప్రతి విధానం గురించి ఎందుకు, ఎలా అనేది తెలుసుకునేటట్లుగా ఆ ప్రయోగాలు చేయించాలి అని అన్నది ఎవరు? యాంత్రికంగా బోధించొద్దని అంటాడనమాట. ఎవరంటారంటే ఇది కూడా మహాత్మా గాంధీ గారే చెప్పడం జరుగుతుంది. శాంతినికేతన్ అనేటటువంటి సంస్థను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? శాంతినికేతన్ అనేటటువంటి సంస్థను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1901లో ప్రారంభించారు. సహజ వాతావరణంలోనే నేర్చుకునేటటువంటి శాంతినికేతన్ను సహజ వాతావరణంలోనే నేర్చుకుంటారు. అక్కడ పిక్చర్ దగ్గర ఇచ్చారు మనకి. సహజ వాతావరణంలో పరిసరాలు, చెట్లు, బహిరంగ ప్రదేశాలను గమనించండి అని ఇచ్చారు. అంటే సహజ వాతావరణంలోనే ఒక బిల్డింగ్లో బంధించేసి అలా కాదు, సహజ వాతావరణంలోనే నేర్చుకునే శాంతినికేతన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ లక్ష్యంతో స్థాపించారంటే విద్యార్థి స్వేచ్ఛగా ఆలోచిస్తాడని, మరి సృజనాత్మక అభ్యసనం చేస్తాడని, మరి సొంత ఆలోచనలకు అనుగుణంగా స్వీయ అభ్యసనం మరియు అన్వేషణ చేస్తాడని ఈ రకమైనటువంటి లక్ష్యాలతో వాటిని స్థాపించడం జరిగిందనమాట. ఇంగ్లాండ్లో విద్యా చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఎప్పుడు? ఇంగ్లాండ్లో విద్యా చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1870లో ఇంగ్లాండ్లో విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి రగ్బీ అనేటటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వారు ఎవరు? రగ్బీ అనేటటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వారు ఎవరంటే థామస్ ఆర్నాల్డ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, థామస్ ఆర్నాల్డ్. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.